షెడ్ అది అలా ఏంటి కారిపోతుంటే చేస్తే చేయించాను. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారమ్మా? మరి ఎక్కడ ఉంటాడు? ఆయన వైజాగ్ లో ఉంటారు. ఆయన వెళ్ళిపోయాడు పొలిటికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉంటున్నాను పిల్లలు పెట్టుకుని. వాళ్ళు మా అత్తగారు టార్చ్ లైట్ ఉన్నారండి ఆయన సపోర్ట్ గా. అందుకే ఆయన వైఎస్ఆర్సీపీ అంటే ఎమ్మెల్యే ఉన్నాడా? ఎవరున్నారు వాళ్ళు అంటే ఇంకా దానికి పొడిచినప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడా? ఎవరు ఏం చేసుకుంటారు వచ్చి చేసుకోమని నన్ను ఎవరు ఏం చేయలేరని అంటున్నారండి. వచ్చినప్పుడల్లా ఎంత వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉన్నా అంత బలిసిపోకూడదు కదమ్మా, తప్పు కదా అది. ఎప్పుడు ఇంతేనండి. వచ్చినప్పుడల్లా నాకు సంబంధం లేదంటున్నారు. వాళ్ళ అన్నయ్య గారికి మా మామగారికి వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారండి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. 2 ఆడపిల్లలండి నాకు. వచ్చిన వీళ్ళేం వైజాగ్ లో ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తు జాబ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండలేదు. మా ఆయన గారు చనిపోయి 8 సంవత్సరాలు అయింది సార్. అప్పటి నుంచి పిల్లలు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాను. సొంతంగా దగ్గర చూసుకుంటున్నావు? నా పిల్లలు చూసుకొని ఇక్కడే ఏంటి ఆధారం? నేను కూలి పని చేసుకుంటాను సార్. పని కూలి పని చేస్తున్నారు? నేనైతే ఏ పని ఉంటే పనికి వెళ్ళేదాన్ని. మెడికల్ షాప్ లో జాయిన్ అయ్యి పిల్లలు చూసుకుంటున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఒక పాప హాస్టల్లో ఉందండి 9th క్లాస్ అండి. ఇంకా జాలి దయ ఏమీ లేవండి. వచ్చినప్పుడు మొత్తం అందరూ వైజాగ్ లోనే ఉన్నారండి. ఇప్పుడు ఒకటే ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నారని వాడు రాజకీయ సపోర్ట్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తీసుకుని వచ్చి కొట్టాడు. ఇంకా అదే చేస్తున్నాడండి ఆయన. అయితే నాకు ఏ రకంగా న్యాయం జరగట్లేదంటే పిల్లలతో ఇబ్బంది పడిపోయి చాలా ఇంకా భయం వేస్తుంది. లేదు ఇంక నువ్వు భయం మైండ్ లో తీసేసి వాడు ఎవడైతే కొట్టాడో వాడికి తగిన శాస్త్ర చదువుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ విధంగా అరాచకం చేయడం చాలా దారుణం. అసలు దేవుళ్ళు ఉన్నారు, ఇక్కడ గుడి ఉంది, దేవుడి గది ఉంది, ఏం పట్టించుకోలేదు. చూడు కరెంట్ కూడా కట్ చేసి కరెంట్ వైర్ కూడా లాగేస్తారండి. ఇప్పుడు భయం వేస్తుంది ఉండడానికి కూడా. అసలు రాజకీయ సపోర్ట్ ఉంది, నేను ఏదైనా చేసుకుంటానని చెప్పేసి ఆయన అలా నన్ను వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతున్నారండి. నన్ను అసలు ఉండవట్లేదు, నీకు సంబంధం లేదు, వెళ్ళిపోయిన ఏమవుదమ్మా, నేను ఇప్పటి నుంచి నేను అండగా ఉంటాను. నేను చూసుకుంటానని చెప్తాను. నేను చూసుకుంటాను. నేను నాకు అర్థమైంది కదా, ఇప్పుడు దాకా నా దృష్టిలో రాలేదు. నేను ఈ వీడియో చూస్తే ఎంత అరాచకం, లేకపోతే వాడికి రాజకీయ దన్ను ఉంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా వెనకాల ఉన్నాడని చెప్పేసి ఈ రోజు ఎవరు నీకు దిక్కులేదనే ఉద్దేశంతోనే కదా చేసాడు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఇది ఉన్నది, నేను ఈ పని చేసుకుంటూ బతుకుతున్నానని జాలి కూడా లేకుండా ఎట్టి పరిస్థితిలో నేను ఉంటాను. నేను కంపల్సరీగా మీకు అండగా ఉంటాను. మరి ఏం ప్రాబ్లం లేదు. ఏ స్థలం ఉంది ఇదంటే కొవ్వెక్కి రోజు వచ్చి నువ్వు ఉండగా అలా చేయడం తప్పు. అది కూడా అంత దారుణంగా ఉంది. ఆడపిల్లలు లేదు లేదమ్మా, నాకు ఇలా తెలిసిన వెంటనే వచ్చానా లేదా, నాకు వీడియో మన వాళ్ళు పంపించినట్టే చూశాను. నేను అడిగాను ఫ్యామిలీ పరిస్థితి ఏంటని. ఇలా ఆడపిల్లండి ఒంటరిగా ఉంటున్నారు, ఇలా సుత్తి పట్టుకుని వచ్చి నాకు ఎమ్మెల్యే అండ ఉంది, వైఎస్ఆర్సీపీ అండ ఉందని చెప్పేసి ఇలా పగలు కొడుతున్నారని చెప్తే ఒకసారి వెళ్దాం పదా అన్నాను. నేను కావాలంటే నాయకులు పంపించవచ్చు, కానీ నేనే వస్తాను స్వయంగా, నేను హామీ ఇస్తానని చెప్పాను. ఏం పట్టించుకోవద్దమ్మా, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో, నువ్వేం ఒంటరిగా ఏం లేవు, అందరూ అండగా ఉంటాము. ఒకటేంటంటే ఇలా రాజకీయాలు ఆడపిల్లల మీద చేయడం, ఇలా చేయడం. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఎమ్మెల్యే నాకు అండగా ఉన్నాడు. ఎవడ నువ్వు ఆడపిల్లలు హింసించడానికి ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. కాబట్టి నీకు ప్రాణహాని ఏముండదు, నేను అండగా ఉంటాను. ఆడొచ్చి అంత ధైర్యంగా చేస్తున్నాడంటే ఎవడో అండ పెట్టుకొని చేస్తున్నాడు, అది ఎమ్మెల్యే అండని అర్థమైంది నాకు. లేకపోతే అంత సుత్తి పట్టుకొని నువ్వేమనుకుంటావు, అది తీసుకొచ్చి నీ మీద కొట్టినా కూడా ఎవడు అడిగేవారు ఎవరు లేరండి. ఆడపిల్లలు అయిపోయామండి. అది మా భయం సార్. ఇప్పుడు ఉండడానికి కూడా భయం వేస్తుంది సార్ ఇలా చేయడం వల్ల. ఏదన్నా కానీ మా ఇల్లు ఎమ్మెల్యే లేకపోతే సంబంధం లేదా, ఆవిడ ఎవరు అసలు, ఇది నాది, వెళ్ళి ఆవిడకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి. అలా కాదమ్మా, నీకు అర్థం కాదు ఏంటంటే, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నా పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాల నుంచి నీకు కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఈ ఒక్క స్థలం వాడికి ఇవ్వలేదు. కరెంట్ వైర్ కట్ చేయడానికి ఒక ఏఈ కానీ డిపార్ట్మెంట్ కానీ ఒక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తేనే కదా ఇలాంటి పనులు చేస్తారు. ఏంటి ఎంత దారుణం తయారయ్యారు అసలు? ఇదిగండి అయ్యనపాతి గారు, పెదబాబు విజయబాబు గారు మాట్లాడతారట. ఒకసారి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరే ఉన్నాను నేను. ఇప్పుడు మరీ చీకట్టుగా అయిపోయిందండి మొత్తం. అంటే వీళ్ళు ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారు, ఇది అరాచకంలాగా అయిపోతుంది. దానికి మనం సపోర్ట్ చేయకూడదు. అది మీరు ఏతో మాట్లాడిపోతే నేను అక్కడికి వచ్చి ధర్నా కూర్చుంటాను. ఎందుకంటే ఇంట్లో ఒంటరి ఆడవాళ్ళు అలా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది, ఆడొచ్చి సుత్తుతో కొట్టడమే దారుణం. దాంతో పాటు చీకట్టుగా పెట్టేసి ఈ రోజు లైన్ కట్ చేస్తే ఆడవాళ్ళకి ఏమవుతాయి, ఏమైనా అవుతాయి?
అలా ఇప్పుడు అంటే కంప్లైంట్ ఉంది కదా అని చెప్పి కంప్లైంట్ వేస్తూ కూడా ఆలోచించాలండి. అలా సార్ లేకపోతే నేను ఇంకా మేము పొలిటికల్ గా మేము దిగవలసి వస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి సొత్తుతో కొడుతున్నప్పుడు క్లియర్ గా చెప్పాడట నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మనం కొంచెం ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ప్రెజర్ ఉన్నా కానీ ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలండి. ఆడవారికి లక్షణం లేనప్పుడు ఇంకెందుకని మనం ఉండి అలా సార్ ఇప్పుడు వెళ్తాను సార్ ఇమీడియట్ గా ఇది 80% రెక్టిఫై చేసి మీరు మీ జాబ్ గా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి. దయచేసి ఇమీడియట్ గా వచ్చి కరెంట్ ఇవ్వండి, లేకపోతే మేము అక్కడికి వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది. ఓకేనండి. మా వాళ్ళందరూ ఉంటారు, ఏ మాత్రం నువ్వు భయపడొద్దు. ఏమన్నా సపోర్ట్ కావాలంటే నేను చేస్తా, సరేనా? ఈ విషయంలో మాత్రం నేను పర్సనల్ గా తీసుకుంటాను. నేను పోలీసుల దగ్గర కూడా వెళ్తాను, అది రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే టౌన్ లో ఏమైపోయిందంటే ఆడపిల్లలు వంటగా కనబడితే చాలు ఇలా ఒకటే వచ్చి అరాచకం చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళు కానీ అంతా. నిన్న సుత్తి పట్టుకుని కొడుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది, అంత అవసరం ఏమొచ్చింది వీడికి అని చెప్పేసి. ఇది ఈ స్థలం వాడిదా, దీనికి ఇంత అవసరం? ఇది ఎప్పటి నుంచి వచ్చిందంట? అసలు ఇల్లు ఎప్పటి నుంచి కట్టారమ్మా? ఎన్ని 30 సంవత్సరాల క్రితం అవుతుందండి. మా మామగారు ఇది కట్టి ఇక్కడే ఉండేవారండి. నాకు పెళ్ళైన తర్వాత నుంచి ఇక్కడే ఉన్నాను సార్. అప్పటి నుంచి పిల్లలు పెట్టుకొని ఇక్కడే ఉన్నాను. మా ఆయన గారు 8 సంవత్సరాల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి పిల్లలు పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయి అందంటే ఉండి అప్పుడప్పుడు వచ్చి ఇది నాది, నీకు సంబంధం లేదు, వెళ్ళిపో అని చెప్పేసి గొడవలు ఆడటం. రాజకీయ సపోర్ట్ ఉంది, నేను ఏదైనా చేసుకుంటానని చెప్పేసి ఆయన అలా నన్ను వచ్చినప్పుడు అలా ఇబ్బంది పెడుతున్నారండి. నన్ను అసలు ఉండవట్లేదు, నీకు సంబంధం లేదు, వెళ్ళిపోయిన నేను ఇప్పటి నుంచి నేను అండగా ఉంటాను, నేను చూసుకుంటానని చెప్తాను. నేను చూసుకుంటాను, నేను నాకు అర్థమైంది కదా, ఇప్పుడు దాకా నా దృష్టిలో రాలేదు. నేను ఈ వీడియో చూస్తే ఎంత అరాచకం, లేకపోతే వాడికి రాజకీయ దన్ను ఉంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా వెనకాల ఉన్నాడని చెప్పేసి ఈ రోజు ఎవరు నీకు దిక్కులేదనే ఉద్దేశంతోనే కదా చేసాడు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఇది ఉన్నది, నేను ఈ పని చేసుకుంటూ బతుకుతున్నానని జాలి కూడా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను ఉంటాను. నేను కంపల్సరీగా మీకు అండగా ఉంటాను. మరి ఏం ప్రాబ్లం లేదు. ఏ స్థలం ఉంది ఇదంటే కొవ్వెక్కి రోజు వచ్చి నువ్వు ఉండగా అలా చేయడం తప్పు. అది కూడా అంత దారుణంగా ఉంది. ఆడపిల్లలు లేదు లేదమ్మా, నాకు ఇలా తెలిసిన వెంటనే వచ్చానా లేదా, నాకు వీడియో నాకు మన వాళ్ళు పంపించారు. పంపించినంటే చూశాను, నేను అడిగాను ఫ్యామిలీ పరిస్థితి ఏంటని. ఇలా ఆడపిల్లండి ఒంటరిగా ఉంటున్నారు, ఇలా సుత్తి పట్టుకుని వచ్చి నాకు ఎమ్మెల్యే అండ ఉంది, వైఎస్ఆర్సీపీ అండ ఉందని చెప్పేసి ఇలా పగలు కొడుతున్నారని చెప్తే ఒకసారి వెళ్దాం పదా అన్నాను. నేను కావాలంటే నాయకులు పంపించవచ్చు, కానీ నేనే వస్తాను స్వయంగా, నేను హామీ ఇస్తానని చెప్పాను. ఏం పట్టించుకోవద్దమ్మా, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో, నువ్వేం ఒంటరిగా ఏం లేవు, అందరూ అండగా ఉంటాము. ఒకటేంటంటే ఇలా రాజకీయాలు ఆడపిల్లల మీద చేయడం, ఇలా చేయడం. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఎమ్మెల్యే నాకు అండగా ఉన్నాడు. ఎవడ ఆడపిల్లలు హింసించడానికి ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. కాబట్టి నీకు ప్రాణహాని ఏముండదు, నేను అండగా ఉంటాను. ఆడొచ్చి అంత ధైర్యంగా చేస్తున్నాడంటే ఎవడో అండ పెట్టుకొని చేస్తున్నాడు, అది ఎమ్మెల్యే అండని అర్థమైంది నాకు. లేకపోతే అంత సుత్తి పట్టుకొని నువ్వేమనుకుంటావు, అది తీసుకొచ్చి నీ మీద కొట్టినా కూడా ఎవడు అడిగేవారు ఎవరు లేరండి. ఆడపిల్లలు అయిపోయామండి, అది మా భయం సార్. ఇప్పుడు ఉండడానికి కూడా భయం వేస్తుంది సార్ ఇలా చేయడం వల్ల. ఏదమ్మా ఏమన్నా నువ్వు అధైర్యపడద్దు. ఇలాంటి అరాచకాలు చేసి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద పడిన వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది, అది ఉందంటే మాత్రం తాడ తీసేస్తాం ఒక్కొక్కడికి. నేను ఎట్టి పరిస్థితులు నీకు ఏమన్నా కూడా మా ఇంటికి వచ్చి లీడర్స్ కూడా మీతో టచ్ లో ఉంటారు, ఓకేనా? సరేనా? ఇది ప్రెస్ మొత్తం వెళ్తుంది కూడా, నీకు న్యాయం జరుగుతుంది. ఏం బెదిరింపలేదు. ఇంకో 40 రోజుల టైం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా, అయిపోద్ది. తర్వాత అయ్యన్పాతి గారు ఎమ్మెల్యే అవుతారు, నేను చూసుకుంటాను మిగతాది, ఓకేనా? జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. ఉదయం నుంచి కూడా నాకు మన నాయకులు కానీ వీళ్ళందరూ ఒక వీడియో చూపెట్టినప్పుడు ఎంత అరాచకం అంటే ఆ వీడియోలోని ఒక వైఎస్ఆర్సీపీ సపోర్ట్ తోటి ఒకళ్ళు వచ్చి ఒక సుత్తి పట్టుకొని, డైరెక్ట్ పెద్ద సుత్తి పట్టుకొని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోడని ఎలా పగలు కొట్టాడు చూడండి. కొట్టినప్పుడు క్లియర్ గా కూడా చెప్తున్నాడు, నాకు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, రాజకీయ సపోర్ట్ ఉంది, మీరు ఏం పేకలేరని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంట్లోని ఒంటరిగా ఒక ఆమె వాళ్ళ 2 ఆడపిల్లలతోటి చదివించుకొని పని చేసుకుంటూ ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు ఆమె వెళ్ళి పని చేసుకొని బతుకుతుంది, ఆ ఆడపిల్లల్ని పోషిస్తుంది. ఈరోజు ఆ సుత్తి పట్టుకొని అది ఎరకొడుతున్నప్పుడు ఆమె మానసిక సంఘర్షణ కానీ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా జనాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత అరాచకం అంటే ఒంటరి ఆడపిల్లలు కనబడితే చాలు ఆ ఇంట్లో కరెంట్ కట్ చేయించడం. ఏం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండి ఇది? ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడండి? మొన్న
ఒక రోడ్ ఓపెనింగ్ అని చెప్పి సందర్శనార్థం అని చెప్పి చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకెళ్లి ఎండలో కూర్చోపెట్టడం, ఎండలో నించోపెట్టడం. ఈ రోజు ఒంటరిగా ఉన్న ఒక ఆడమ్మ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడపిల్లకి. ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వర్క్ చేసుకుంటూ ఈ రోజు చదివించుకుంటూ ఎంత కష్టపడుతుంటే కనీసం జాలి లేక ఈ రోజు ఆ సుత్తి పట్టుకొని వచ్చి తను బద్దలు కొడుతున్నప్పుడు, అలాంటివి చూసినప్పుడు తను హెల్ప్ చేయడం అనేది ఎంతకంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించాలి. దీంతో పాటు ఏం చేస్తున్నాడండి, ఒక లైన్ మ్యాన్ పంపించి ఏఈకి ఫోన్ చేపించి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆ వ్యక్తి ఎవరైతే పగలు కొట్టారో వైర్ కట్ చేపిస్తాడా. వైర్ కట్ చేపిస్తే చూడండి ఎంత చీకట్లోని ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఈమె ఇంట్లో ఉంటుంది, గదిలో ఉంటుంది. ఈ రోజు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. చనిపోయిన ఆమె వాళ్ళ పిల్లలందరినీ కూడా పోషించుకుంటూ ముందుకెళ్తుంటే ఇద్దరు పిల్లల్ని, ఆడపిల్లల్ని, ఈ రోజు ఈ అరాచకం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది. టౌన్ లో కూడా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది, నియోజకవర్గంలో రక్షణ లేకుండా పోయింది. అందుకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం అండగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే ఏఈకి కూడా ఫోన్ చేస్తే ఆయన ఎత్తట్లేదు. లైన్ మ్యాన్కి చేసాం, లైన్ మ్యాన్ చేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదో చేస్తానంటున్నాడు, కానీ తన ప్రెజర్తో మాట్లాడుతున్నాడు. నాకు ఎమ్మెల్యే ఇంటి నుంచి ప్రెజర్ వచ్చిందనే టైప్లోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎమ్మెల్యే గణేష్, ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళని, ఆడపిల్లలను హింసించాలని ప్రయత్నించే వాళ్ళని, ఒంటరిగా ఉన్న ఆడపిల్లల మీద వచ్చి కీచకల్లా పడితే మాత్రం మేము అందరం కూడా ఆడపిల్లలకి అండగా ఉంటాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.